హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమాట. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి వండుకున్నారు అన్నీ కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే పూజనైతే మార్నింగ్ చేసేసుకున్నాము. తర్వాత ఈరోజు పులిహోర ఒకటే చేశానండి, పెద్దగా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే రేపు కనుమ కదా, రేపు ఉంటుంది అసలు మజా అనమాట. ఇంట్లో అయితే విజిల్ వినిపిస్తుంది కదా, రైస్ అయితే పెట్టానండి. ముద్దపప్పు రసంతో క్యారెట్ ఫ్రై ఒకటి అంతే. ఇవాళ లంచ్ అయితే అయిపోతుంది. నైట్ టిఫిన్ కానీ ఇంకా సంథింగ్ ఏమన్నా తినాలనిపిస్తే అప్పుడు, నాన్ వెజ్ కాదండి, వెజ్ మాత్రమే. ఈ 2 రోజులు వెజ్జే, రేపు ఉంటుంది నాన్ వెజ్ స్పెషల్. ఇంట్లోకి వచ్చి నేను జంతికలు చేశాను, కారబూందీ చేశాను, పల్లి చెక్క కూడా చేశానండి. మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి. ఎన్ని పండగలు వచ్చినా ఇంకా ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకున్నా పని మాత్రం తప్పదు కానీ కదండి. చూసారా, శారీ పిక్స్ అయితే పెడతాను నేను మీకు. ఆల్రెడీ నేను రీల్స్ షేర్ చేశాను, చాలా రోజులైపోయింది షేర్ చేసి. ఈ శారీ అత్తయ్య నాకు లాస్ట్ ఇయర్ గిఫ్ట్ కింద ఇచ్చారు సంక్రాంతికి. ఈ సంక్రాంతికి అయితే కట్టుకున్నాను నేను. దీనికి ఈ చిన్న బోర్డర్ అయితే యాడ్ చేసుకొని ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇది ఈ రోజు నేను కట్టుకున్న శారీ అనమాట. మీరు ఏమేమి తీసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే సంక్రాంతికి బట్టలు అవి ఏం తీసుకోలేదు. లాస్ట్ మంత్ మ్యారేజ్ అయింది కదా ఇంట్లో, ఆ ఖర్చు ఎక్కువైంది అనమాట. అందుకని చెప్పి ఇంకేం తీసుకోలేదండి. నేను మీకు చెప్పాను కదా జంతికలు చేశానని, చూపిస్తాను మీకు ఎలా వచ్చాయనేది. చూసారా ఇంత మంచి స్మెల్ వస్తుందంటే, భలే ఉన్నాయండి జంతికలు మాత్రం. ఇట్లా పట్టుకుంటే విరిగిపోతున్నాయి అనమాట. ఎంత గుల్లగా వచ్చాయంటే, చాలా గుల్లగా వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఇద్దరమే కదా అని కొన్ని మాత్రమే చేశాను. వీటితో పాటు ఇంకొన్ని చేశానులేండి. కాకపోతే మనం ఏమన్నా చేసుకుంటే మనం తింటమే కాదు కదా, పక్కన వాళ్ళకి కూడా కొంచెం ఇవ్వాలి కదా. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చామన్నమాట. అటుపక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి. మనం ఎక్కడున్నా కానీ చుట్టుపక్కలంతా సర్దేస్తాం అనమాట. ఇంకా కారం ఉంది, ఇది కూడా అంతే, చాలా ఎక్కువనే చేశాను. బట్ ఎంత మిగిలింది పర్వాలేదు, చేతిలో పనే కదా, అయిపోతే మళ్ళీ చేసుకుందాంలేండి. ఎంత స్పైసీగా ఎంత బాగుందంటే, ఇది కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, పొడి పొడి కింద భలే ఇరుగుతుంది కదండి. మనం ఎంతైనా ఇంట్లో చేసుకుంటే సూపర్ అండి, భయపడక్కర్లేదు. మన చేతులతో మనం చేసుకుంటాం కదా. ఆయిల్ ఏం యూజ్ చేసుకోవాలన్నా అది మన ఇష్టము. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేసేసానండి. ఫెయిల్ అయిపోయిన పల్లి చెక్క అన్నాను కదా, ఇదిగోండి ఇలా అయితే అయిపోయిందండి. నేను ఏం తప్పు చేశాననేది నాకైతే తెలియదు. నేను ఎప్పుడు చేయలేదు, ఫోన్లో చూసి ఈసారి ఎలా అయినా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. ఇందులో వేరుశనగుళ్ళు వేసాను, ఇంకా బాదం వేసాను, నువ్వులు కూడా వేసానండి. బాదం ఇలా ముక్కలు ముక్కల కింద చేసి వేస్తే మొత్తం అంతా అయిన తర్వాత ఇదిగో ఇలా అయితే వచ్చేసింది అనమాట, పౌడర్ లాగా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. దీన్ని ఇలానే అందరికీ పంచిపెట్టాను. నేను కూడా ఇలానే ఈ డబ్బాలోకి తీసి పెట్టుకున్నాను అనమాట. పర్వాలేదులేండి, ఒక్కసారి 2 సార్లు పోతేనే 3వ సారి మంచిగా వస్తుంది అని చెప్పి పాజిటివ్గా తీసుకున్నాను. ఎన్ని పనులు చేసినా, ఎంత చేసినా, ఎంత పెద్ద పండగ అయినా మనకంటూ ఎదురు చూసే గిన్నెలు. చూసారా ఇంత రెడీ అయ్యానా, అయినా కానీ షింక్లో గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఎల్లా గిన్నెలన్నీ కడగాలి ఇప్పుడు. సరే అండి, అంతే. ఇవాళ నేను పెద్దగా స్పెషల్స్ ఏమీ చేయలేదు కాబట్టి మీ అందరికీ ఏం చూపించట్లేదు. పులిహోర చూపిస్తాను. పులిహోర అయితే చేశానండి. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. పులిహోర చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా
మీరు కూడా మీ ఇంట్లో చేసుకునే ఉండుంటారు. చేసుకుంటే ఎవరికి ఎలా ఇష్టం అనేది అయితే చెప్పండి. పులిహోరని చాలా రకాలుగా చేస్తారనమాట. చాలా విధాలుగా చాలా పద్ధతిలో చేస్తూ ఉంటారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు, తీసేస్తారు. అలానే నేను కూడా చేసుకున్నాను. నేను నార్మల్గా చేశాను. ఇవాళంతా చింతపండు పులిహోర, ఏమీ అయితే యాడ్ చేయలేదు, ఏమీ అయితే తీసేయలేదు అందులోంచి. ఇంతేనండి. ఈ వీడియోలో చూపించేగా పెద్దగా ఏం లేదు. ఊరికే మీకు సంక్రాంతి విష్ చేద్దామని చెప్పి అయితే వీడియో తీసుకున్నాను అనమాట. రసం అయితే స్టవ్ మీద ఉండింది, చూపిస్తాను మీ అందరికి. ఒక్క నిమిషం. అదిగోండి, రసం అయితే ఒక స్టవ్ మీద ఉండింది. అన్నం ఒక పక్కన అయిపోయింది. ఇవైతే పాలన్నమాట. ఇప్పుడు నేను ముద్దపప్పు పెట్టేస్తానంటే అయిపోతుంది. క్యారెట్లు కూడా తీసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. పెద్దగా ఏం చేయలేదు కదా అని చెప్పి నేను ఏం చూపించలేదండి. పండక్కి ఎంత పొద్దునే లేస్తే అంత తొందరగా నిద్ర వస్తుంది అంటారు కదా, అదేలాగా మా ఆయన అయితే పడుకున్నారు. మళ్ళీ పూజ అయిపోయింది, తింటం అయిపోయింది, పనులన్నీ అయిపోయినవి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి దగ్గరగా 12:30 అయిపోతుంది. ఇప్పుడైతే మంచం అయితే ఎక్కేసారనమాట. అంటే ఇందాకే పులిహోర తిన్నారండి, అందుకని లంచ్ లేట్గా చేస్తామని చెప్పి పడుకున్నారు. లేచిన తర్వాత మేమైతే లంచ్ చేసేస్తామన్నమాట. రేపు కనుమ, చూడాలి ఏం స్పెషల్ అనేది. ఎందుకంటే రేపు ఈయన ఊరికి వెళ్తా అన్నారు. ఇంకా రేపటి నుంచి నేను ఒక్కదాన్ని అయిపోతాను. కాకపోతే పండగ పూట ఇంటి దగ్గర లేకుండా అయితే లేరులేండి. నిన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు, కానీ మార్నింగ్ అయితే నాతోనే ఉన్నారు. భోగి అయితే వేసుకున్నాను. భోగి ఎలా చేసుకున్నాం అనేది నేను వీడియో అయితే తీసాను కదా, అది లింక్ కూడా నేను ఇందులో ఇస్తాను. ఇంకొకటి వచ్చి ఇవాళ సంక్రాంతి, వాళ్ళైతే హాలిడే, ఇంట్లోనే ఉన్నారు. బట్ ఇవాళ కొంచెం ఇద్దరమే కదా, పెద్దగా ఐటమ్స్ ఏం చేసుకోబుద్ది అవ్వలేదు అనమాట. ఎవరు లేరు అనేసి ఇంకేం చేయలేదు. ఇంకా రేపొద్దున్న చేద్దాము అన్న ఆలోచన ఉన్నా ఈయన ఊరికి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. ముంబై వెళ్తారంట ఆఫీస్ వర్క్ మీద. ఏం చేయాలి, అసలు ఏం చేయమంటారు అనేది అయితే నాకు తెలీదు. బట్ ఏదో ఒకటి అయితే చేస్తాను. ఏం చేశాను అనేది రెసిపీ అయితే తీయలేకపోవచ్చు, కాకపోతే ఏం చేసుకున్నాను అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా రెసిపీ కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు మార్నింగ్ హడావిడి అయిపోతుందండి వంట చేసేటప్పుడు. ఎంత కంగారు అయిపోతుందంటే ఇక్కడ నుంచి అక్కడికి అన్నీ తిరుగుతూ అన్నీ చేసుకుంటూ, మేబీ వ్లాగ్స్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే పర్టికులర్ టయానికి మనము పని అవ్వాలి, ఇటుపక్క ఈ ట్రైపాడ్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా నాకు అలవాటు అవ్వాలేమో, ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి బాగా, ఇంకా అవ్వలేదు. ఫర్దర్గా ఉండే కొద్ది వీడియోస్ అయితే తీస్తాను బానే అని అనిపిస్తోందండి. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నా, మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అనుకున్నాను. మార్నింగ్ ఒక వీడియో అంటే లంచ్కి ప్రిపేర్ చేస్తాను కదా, మార్నింగ్ ఈయనకి బాక్స్, అప్పుడు ఒక వీడియో తీద్దాము. ఈవినింగ్ ఎలాగో డిన్నర్కి చేస్తాను కదా, అప్పుడు ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ 2-3 days ఏమో మేబీ నాకు కొంచెం ఇబ్బంది అయింది మార్నింగ్ తీయడానికి. అది అయినా పర్వాలేదు, తీసాను. ఈవినింగ్ అనేసరికి కొన్ని సార్లు చేయలేకపోతున్నాను అనమాట. కొత్త రెసిపీస్ అయితే పోస్ట్ చేయొచ్చు మీ అందరితోని. రోజు చేసుకునే వంటలు కూడా ఏం పోస్ట్ చేయనా అని చెప్పి చేయలేదు. మీకు రెసిపీ కాకుండా ఇలా వ్లాగ్ లాగా కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేశారనుకో, నేను ఇలా కొంచెం వ్లాగ్ లా అయితే చేస్తాను అనమాట. ఇంట్లో చేసే పనులు చేసుకుంటూ మీ అందరితో ముచ్చట్లయితే పెట్టుకుంటూ మంచి వ్లాగ్స్ అయితే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నేను మాట్లాడేదాన్ని, మీరు నా మాటలు వినాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. అంతేనండి, ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడతో ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వరకు చాలా ఓపిక్గా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదు కదా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారనుకో నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.